మళ్ళీ ఈరోజు కూడా చంద్రవంక కనిపించింది చూడండి. నిన్నటికంటే వాళ్ళకి క్లియర్గా కనిపించింది. అయితే ఇప్పుడే చిట్టి పిట్టలు వచ్చినాయి. నేను డోర్ తీసేసరికి వెళ్ళినట్టున్నాయి. ఇక ఇప్పుడే తెల్లవారుతుంది. చూడండి చంద్రవంక ఎంత బాగుంది. ఇట్లా కనిపిస్తుందా? సరే ఇక పాల ప్యాకెట్లు ఇంట్లోకి తీసుకెళ్దాం. చూడండి కోతి వస్తుంది. ముగ్గేద్దామని స్టార్ట్ చేసిన బనానా ఉండే ఇంట్లో. చూడండి బనానా అయితే తెచ్చిన. ఏది కోతి అక్కడ కూర్చుంది. ఇక్కడ పెడదాం. చూసింది వస్తుంది, తింటుంది. పైకి వెళ్తుంది. రామచిలుక రానే వచ్చింది. వచ్చినా తెలిసింది. భలే మన ముగ్గు ఇప్పుడు స్టార్ట్ చేసిన. రామచిలుక భలే అది అరుస్తూనే ఉంటుంది. నేను అప్పుడు నేను చేస్తా. చూడండి మన ముగ్గు అయితే ఇట్లా తయారైంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. ఇక ఈరోజు ఇట్లా ఉంది మరి మన ముగ్గు. సరే ఎందుకు వచ్చి అయితే ఇక ఇంత బాగుంది చూడండి. సరే ఇంట్లోకి వెళ్దాం. ఏ ఫోటోనే చూడండి వాయిస్ వినిపిస్తుందని ఇట్లా వచ్చి చూద్దామని అయితే వచ్చిన. ఇంట్లో వర్క్ జరుగుతూ ఉంది. సరే మరి పూజకు అన్ని సిద్ధం పెట్టినా పూజ చేసుకుందాం రండి. మరి నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడేమడ పూజ సంపూర్ణమైంది. ఇక ప్రతిరోజు చెప్పినట్టుగానే గోదాదేవి పాశురం చదువుకొని మరి పూజ చేసుకుంటున్నాం. పైన మనకు అందరు దేవతలు ఉంటారు కాబట్టి పైన నిత్య పూజ. ఇక్కడ మనం రంగనాథునిగా భావించి విష్ణుమూర్తిని పెట్టుకున్నాం. ఇక గోదాదేవి భూదేవిగా భావించి లక్ష్మీదేవిని పెట్టుకున్నాం. ఇక పూజ అయింది. ఇప్పుడు తిరుప్పవై పాశురం నేను రోజు అన్నట్టుగానే యూట్యూబ్తో సహా పాడుకుంటూ అయింది, సంపూర్ణమైంది. ఇప్పుడు మంగళహారతి వాడదాం. గోదా మంగళహారతి కూడా నేను యూట్యూబ్లో పెట్టుకొని మరి మళ్ళీ హారతి ఇస్తా. ఇక మీకు చూయించుడు వీలైతలేదు, అంత లోపల హారతి అయిపోతుంది. అట్లా ఉంటుంది మరి. మొత్తానికి ఇప్పుడైతే హారతి ఇద్దాం. ఇప్పుడైతే ఇక్కడ పూజ సంపూర్ణమైంది. ఈరోజైతే నైవేద్యం సిరా సమర్పించడం. ఇక ఇప్పుడు బయటకు వెళ్దాం. మరి వెంకటేశ్వర స్వామి వారి పాట పెట్టుకొని నేను ఇక్కడ ఇప్పటిదాకా కూర్చుండి విన్నా. పాలు బంద్ చేద్దాం. ఇక ఇప్పుడు ఈ పూజ సామాన్లన్నీ తోముకోవాలి. పూజ చేసుకోవడం ఒక ఎత్తు. ఇవన్నీ పొద్దున సాయంత్రం ఇప్పుడు దీపారాధన చేసినవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నైవేద్య పాత్రలు అన్నీ కూడా ఫస్ట్ ఇవి తోమి అక్కడ పెట్టి ఇక బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. మరి చూడండి మన పూజా పాత్రలన్నీ శుభ్రమైన. మొన్న మనము లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా, ఇగో ఇట్లా బాటిల్లో పోసి పెట్టిన. దీన్ని కొంచెం వేసి వాటర్ వేసి ఇక తోమిన, అంతే శుభ్రంగా అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఇవి పూజ రూమ్లో పెట్టుకుందాం. ఇక్కడ చూడండి కడపలు అలంకరించినాం. అయితే ఇక్కడ పుష్పాలు ఉన్నాయి కదా, అవి మనం రోజు పూజలో వాడిన పుష్పాలన్నీ ఇక మనం మామూలుగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే చెట్లలో వేస్తారు కదా. ఇక ఒక బౌల్ వేసి ఇట్లా పెడితే 2-3 రోజులు మంచిగా ఉంటాయి, మనకు కూడా అట్రాక్షన్ ఉంటుంది. అందుకని ఇట్లా పెట్టిన నేను. ఇక మళ్ళీ 2-3 రోజులు అయిన తర్వాత చెట్లలో వేస్తా. ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలంటారు కదా, అట్లా వేస్తా. ఇక్కడ చూడండి నైవేద్యం పెట్టినాం. ఇక్కడికి వచ్చి తింటుంది ఇక అంతే. నైవేద్యం ఉసిరి చెట్టు దగ్గర నేను దీపారాధన చేద్దామని వచ్చిన. రామచిలుకలు ఉరుకుతూనే ఉంటాయి ఇంకంతే. చూడండి చిలుకల హడావుడి చూడండి ఎట్లా ఉందో. అంతే. ఇంకా ఉసిరి చెట్టు ఉంది. మనం కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఉసిరి చెట్టు, తులసి చెట్టునే పూజిస్తాం కదా,
ఇక ఇక్కడ దీపారాధన చేసినప్పుడు నేను కృష్ణునికి కూడా పుష్పాలు పెట్టి చిలుకలు మన ఇంటికి వస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. దీపారాధన చేద్దాం. ఇక ఇప్పుడు ఇక్కడ నైవేద్యం కూడా రెడీగా ఉంచిన. ఎండుంది, మీకు కనిపిస్తలేనట్టుంది. ఎండుంది. అగరబత్తి కూడా వెలిగించినాం. చూడండి, మీరెండ అంటారు కదా, ఇట్లా ఎండ ఉండి కనిపిస్తలేదు. ఇక ఇప్పుడు 3 ప్రదక్షిణాలు తిరిగి నమస్కారం చేసి మరి ఉసిరి చెట్టుకు నీరు వదిలిపడా. సరే, ఇక నేను వెళ్తున్నా. వేరేది అట్లాంటి పక్షి రావాలనేది అంత అరుస్తుంది. చిలుకలు చూడండి ఎక్కడి నుండి వస్తున్నాయి. అవి చూడండి, అది చూడండి, భలే అంతే. చెట్టు మీదకి వచ్చి కూర్చున్నాయి చూడండి, భలే 4 వచ్చినాయి. పొద్దునైతే 2 కంపల్సరీ ఉంటాయి. మనం ముగ్గులు వేసేటప్పుడు ఇట్లా ఆడుకుంటూ ఉంటాయి. ఇక ముగ్గు ఎక్కడ వేయాలి, చిలుకలు ఎక్కడ చూడాలి, ఇట్లా వేరే వాళ్ళు షూట్ చేసేది ఉంటే ఆ చిలుకలను చూపించుకుంటే మళ్ళీ మనం ముగ్గు వేసేటప్పుడు కూడా చూపించవచ్చు. ఇది చూడండి, చిట్టి పక్షులు, ఎన్ని రకాల పక్షులు అసలు. రోజు మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా. ఇక సింపుల్, మనకు రోజు ఉండేదే. దాదాపుగా వారానికి 3 సార్లు కంపల్సరీ చేస్తా కాబట్టి ఇంకేం షూట్ చేయలే. ఈరోజైతే కొంచెం తొందరగా ఉండే, అందుకే షూట్ చేయాలి. ఈరోజైతే క్యారెట్కు బదులు టమాటా వేసిన, కొంచెం లూజ్గా చేసిన, చాలా టేస్ట్ కుదిరింది. ఇక ఉప్మా రెడీ అయిపోయింది. ఇక టీ కూడా పెట్టుకుందాం. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది. ఇవైతే నీలో పచ్చళ్ళతోటి బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడితో సర్వ్ చేస్తున్నా నేను. ఉసిరికాయ, టమాటా, మామిడికాయ చట్నీ వీటితో అయితే చాలా బాగుంటుంది. కొందరు పల్లి పచ్చడి కూడా వేసుకుంటారు, మీకు ఇష్టం, ఎట్లయినా తినచ్చు. చాలా టేస్ట్గానైతే కుదిరింది ఈరోజు. ఇగో టీ కూడా మసలింది. టీ కొంచెం ఎక్కువసేపు మసలితే బాగుంటుందని నేను ఫస్ట్ టీ పెట్టి ఉంచుతా. కూరగాయలు కట్ చేస్తున్నా. మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ పని స్టార్ట్ అయింది. ఇక ఇది కూరల చింతకాయ అంటారు కదా, కూరల చింతకాయలు. ఇక ఈరోజు మరి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా. ఇక చూడండి, కూరల చింతకాయలు అంటారు ఇవి. ఇక ఇప్పుడు కట్ చేద్దాం. మరి నైవేద్యం తిని పెట్టా వాయిస్ ఇక్కడ పెట్టిన ఆల్రెడీ వచ్చి తినిపోతుంది. ఇది పెడితే కొంచెం కొంచెంగా వస్తుంది ధూపం. ఎక్కడ ఉంది కృష్ణుని దగ్గరికి వచ్చింది చిట్టుపిట్ట. చూద్దామని వచ్చేసరికి అది కనిపిస్తూనే లేదు. మన కృష్ణుని దగ్గర దీపారాధన ఎంత గాలికి రెవరపులా ఆడుకుంటూ కూడా ఉంటుంది. అది చిట్టుపిట్ట అక్కడ ఆడుతుంది. అది చూడండి, అటు వెళ్ళేసరికి మళ్ళీ పైకి వెళ్ళింది. చూడండి, దీపాలు ఇంకా చక్కగా వెలుగుతున్నాయి. ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం ఇంకా మంచిగా అట్లనే ఉంది. సరే, ఇక ఇప్పుడు వంట చేసుకుందాం. వాషింగ్ మిషన్ కూడా ఆల్రెడీ వాషింగ్ మిషన్ నడుస్తుంది. కంప్లీట్ చేద్దాం. చూడండి, సంగీతాలు ఇప్పటిదాకా ఇంకా వేరే పక్షులు కూడా వచ్చినట్టున్నాయి. కొంతసేపు చూసి నేను రావడం స్టార్ట్ చేస్తాను. ఇక దీపారాధన చక్కగా ఉంది చూడండి. ఇక వంట చేస్తున్నా. ఇక వెంటనే రావాలంటే రాలేము. కూరకు అన్నీ కట్ చేసిన. ఇక పొయ్యి మీద వేద్దాం అనుకుంటున్నా. పక్షుల హడావుడి వినిపించి ఒకసారి రావడానికైతే వచ్చి చూసిన. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఫ్రై అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం. కొత్తిమీర, మెంతి.
ఈ కర్రీకి చారు ఉంటే మంచిగా ఉంటుంది కాంబినేషను. ఇక చారు కూడా వేద్దాం. పెట్టిన కదా, ఆల్రెడీ పెట్టిన కాబట్టి ఉడికిన వేసేద్దాం. పసుపు వేద్దాం ముందుగా. పసుపు మిరప్పొడి ఇవి రెండు అయితే మంచి మనమే షాప్కి వెళ్ళి అక్కడ ఉండి పట్టించుకొచ్చుకొని తెచ్చుకోవాలి. ఇక పసుపుల తర్వాత మిరప్పొడిల రెండిట్లలో కూడా బాగా కల్తీ జరుగుతుంది. ఫుడ్ కలర్స్ వేస్తుండ్రని అంటారు కదా. మరి కోటి విద్యలు కూటి కోసం అనే సామెత మనకు ఎప్పటి నుండో ఉంది. ఇక అట్లాంటప్పుడు జాగ్రత్తగా మంచి క్వాలిటీ ఉండే షాపులన్నీ తెచ్చుకోవాలి. లేకపోతే మనకి ఇక్కడైతే గిర్నీలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం గిర్నీ కాడికి పోయి తెచ్చుకోవచ్చు. అప్పుడే పసుపు కొమ్ములు కొని అక్కడనే వాళ్ళు పౌడర్ చేసి ఇస్తారు. అట్లా మిరప్పొడి కూడా అట్లాంటివి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం అట్లాంటివి చేస్తాను నేనైతే. ఇక మిరప్పొడి పసుపు కల్తీది జరిగింది వాడితే కామెర్లు వస్తాయి అంటారు, పచ్చ కామెర్లు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. లివర్కు సంబంధించిన వ్యాధులు వస్తాయి అంటారు. ఇక ఎన్నో రకాల కల్తీ మనం కొన్నిటిని ఎంత జాగ్రత్తగా ఉన్నా చేయలేము, కానీ సాధ్యమైన వాటిని చేయడానికి ప్రయత్నం చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం. కూరల చింతకాయ అంటారు వీటిని, కూరల చింతకాయ వేసినాం. ఇక ఇప్పుడు మగ్గుతుంది ఇది. మూత పెడదాం. మూత పెట్టి ఈ లోపల చారు చేస్తా. అయితే కూరల చింతకాయ మనకు ఆల్రెడీ ఉడకబెట్టిందే కాబట్టి ఇక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసి ఇంకో 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది అంతే. మనకు ఇంటికి తీసుకొచ్చి అమ్మింది ఆమె. నేనైతే షూట్ చేసుడు మర్చిపోయినా. నేను బయటకు వెళ్తున్నా, అప్పుడే ఆమె వచ్చింది. తొందరగా కొని ఇక ఫ్రిడ్జ్లో వెళ్తే బయటకు వెళ్ళిపోయినా. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేసి ఉప్పు కారం వేద్దాం. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇక ఉప్పు కారం వేస్తున్నా. పచ్చిమిర్చి కూడా వేసినాం కాబట్టి సరిపోతుంది. కూరల చింతకాయ అప్పుడప్పుడు తినాలి. టోటల్గా పొట్టుతోటి ఉంటుంది కాబట్టి ఇక మంచి ఫైబర్ ఉంటుంది. షుగర్ వాళ్ళు ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలంటారు. ఇక ఈ కూరగాయలు ఈ సీజన్లో బాగా వస్తాయి. కూరల చింతకాయలు, సోరకాయలు ఈ సీజన్లో బాగా వస్తాయి. వచ్చినప్పుడు ఇక సాధ్యమైనప్పుడు తినాలి. ఇక అంతే, మగ్గిపోయినట్టే. ఒక 2 నిమిషాలు ఆగి స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అది ఉడికింది కదా. చారు చేసిన. ఇక ఒక్కొక్కసారి ఒక రకంగా అంతే. పోపేద్దాం. చారులో పోపేసి అన్ని టేబుల్ మీద సర్దుకుంటే మరి ఇప్పుడు పని అయినట్టు. ఈ లోపల వాషింగ్ మిషన్ అయిందంటే ఇక అవి ఎండేస్తే దాదాపుగా 2-2:30కు మన పని అవుతుంది. పోపేద్దాం. ఇంకా అంతే. చారు పోపేసి టేబుల్ మీద సర్దుకొని పెట్టుకుందాం. అంటే మన చారు కూడా అయింది, టేబుల్ మీద సర్దుదాం. మరి ఈరోజు మరి మన వంట అన్నం రెడీ అయిపోయింది, కూరల చింతకాయ రెడీ అయింది, ఇక్కడ చారు కూడా రెడీ అయింది. తర్వాత సిర, పొద్దున మనం సిర చేసినాం కదా, సిర ఉంది. ఇక పెరుగు చూడండి, ఉసిరికాయ పచ్చడి. ఇది మరి మన లంచ్. ఇప్పుడే టేబుల్. ఇక ఈరోజే తింటే రేపు ఒక మంచి విడతటి మళ్ళీ కలుద్దాం.